ఫ్రెండ్స్, దయ్యాలంటే భయం ఉన్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి. కర్ణాటకలో మధ్య తరగతికి చెందిన ముగ్గురు స్టూడెంట్స్ ఉండేవారు. వారు హైదరాబాద్ లో బీటెక్ కంప్లీట్ చేశారు. చిన్నప్పటి నుండి ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఉండేవారు. చదువు పూర్తయిన జాబ్ రాకపోవడంతో ఏం చేయాలో వాళ్ళకి అస్సలు అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. యూట్యూబ్ లో వీడియోస్ తీయాలనుకున్నారు. ఇక మంచి కంటెంట్ కోసం ఒక పాడుబడిన సైన్స్ హాస్పిటల్ ని చూశారు. ఆ హాస్పిటల్ లో దయ్యాలు తిరుగుతున్నాయని చాలా పుకార్లు లేసాయి. ఇక రాత్రి 1 అవుతుంది. వీడియోలు తీయడం మొదలు పెట్టారు. ఎంత సమయమైనా ఒక్క దయ్యం కూడా కనబడలేదు. కానీ ఏవో భయంకరమైన శబ్దాలు వినబడ్డాయి. ఇక తెల్లవారుజామున ఎవరింటికి వాళ్ళు వెళ్లారు. అందులో కార్తిక్ అనే కుర్రాడు కూడా ఉన్నాడు. కార్తిక్ ఎడిటింగ్ బాగా రావడంతో నేనే ఎడిటింగ్ చేస్తా అని వీడియో తీసుకున్నాడు. ఇక ఇంటికి వెళ్ళాక వీడియో ఎడిటింగ్ చేయడం మొదలు పెట్టాడు. కానీ వీడియో చూసిన కార్తిక్ కి పెద్ద షాక్ ఏంటంటే ఆ వీడియోలో కార్తిక్ తప్ప ఇంకెవ్వరు లేరు. వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తే అతనికి అర్థమైంది. అతను చుట్టూ దయ్యాలు తిరగడం గమనించాడు. ఇక కార్తిక్ ఒక నిర్ణయానికి వచ్చాడు. అతని ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయి చాలా కాలం అయిందని అర్థం చేసుకున్నాడు. భయంతో తన బెడ్రూమ్ లోకి వచ్చి కూర్చున్నాడు. చూసేసరికి అక్కడ గోడకి తన ఫోటోకి దండేసింది. కానీ కార్తిక్ చనిపోయి 2 ఏళ్ళు అవుతుంది.